జై శ్రీరామ్. రాకాసిమూక నడుమ రామగాన సుధారసము చిలికిన మహానుభావుడు కనులకు కనిపించడేమి అని తలంచింది సీతామాత. అప్పుడు హనుమ నెమ్మదిగా కొమ్మలు దిగివచ్చి సీతమ్మ తల్లి ఎదుట నిలిచాడు. అతి చిన్న రూపములో మెరిసిపోతూ ఎదురుగా ఆవిర్భవించిన వానరవీరుని చూచిన సీతమ్మ తల్లి ఆశ్చర్యానికి అంతులేదు. అయితే మరుక్షణములో మాయా మృగముతో వంచించి నన్ను నా నాథునికి దూరము చేసిన మాయావి రావణుడు నన్ను వశము చేసుకొనేందుకు మరలా ఈ ప్రయత్నము చేస్తున్నాడా అని కూడా భయపడెను అమ్మ. అప్పుడు అమ్మ మనసు తెలిసిన హనుమ ఎంతో వినయముతో అమ్మ చరణాలకు ప్రణమిల్లి, తల్లి, నేను రామదూతను. నీ చేతిలో పడిన ఈ ముద్రికను తెచ్చినవాడను నేనే. నన్నేలిన దేవర రామచంద్రునిపై ఆనా, ఇది సత్యము. నీ నమ్మికకై ఈ ముద్రికను తండ్రి రామయ్య ఇచ్చినాడు. నీ మదిలో అనుమానము విడిచిపెట్టుము. నేను కోసలాధీశ్వరుడైన రామునికి దాసుడను, కిష్కింధాపతి సుగ్రీవుని సచివుడను, సదాగతి వాయుదేవునికి పుత్రుడను, ఆంజనేయుడను అంటూ నమ్మబలికాడు. అంతటి దుఃఖంలోనూ సీతామాత నవ్వెను. చిత్రముగా ఉందే, నరేశ్వరేశ్వరుడైన రామునికి ఒక వానరుడు దూతగా వచ్చాడా? నరవానరులకు మైత్రి ఎలా సంభవము? అది ఎలా సంఘటితము అయినది అని పలికెను. అప్పుడు హనుమ రామసుగ్రీవుల మైత్రిని గురించి సంపూర్ణముగా వివరించెను. ప్రేమామృతము నిండిన పావని పలుకులు సీతమ్మ హృదయ క్షేత్రములో విశ్వాస బీజములు అంకురింపచేశాయి. హనుమ మనోవాక్కాయ కర్మలతో శ్రీరాముని నమ్మిన బంటు అని తెలుసుకొని ఆనందభరితురాలైనది. తన ప్రాణనాథునికి అత్యంత ఆప్తుడని తెలియగానే సీతమ్మకు హనుమ మీద వాత్సల్యము ప్రగాఢమైనది. ఒళ్ళు పులకించెను. ఎదలోని ఆనందమంతా కరిగిపోయి కన్నీటి ధారలా సాగెను. అప్పుడు సీతామాత హనుమతో, కపివరా, మహావీరా, నీవు నా ప్రాణదాతవు. నా నాథుని ఎడబాసి దుఃఖసాగరములో దిక్కు తెలియక చలించిపోతున్న నన్ను గట్టు చేర్చిన నౌకవు నీవు. నీ రుణము నేనెన్నటికీ తీర్చుకొనలేను. కుమారా, అత్యంతమైన ఆదరణతో నీవు నా కొరకు చేసిన అపూర్వమైన సాహసమునకు సర్వదా కృతజ్ఞురాలిని. నాయనా, లక్ష్మణ సహితుడై వెలిగే నా జీవన రాజీవము రామచంద్రుని వార్త తెలియజేయి. వారిద్దరూ క్షేమమేనా? వారిరువురు నాపై ఇంత కాఠిన్యము వహించడానికి కారణము ఏమో? వారిరువురు దయాశీలురు. వారి హృదయము ప్రేమరస స్వరూపము. తమను ఆశ్రయించిన వారి కష్టము చూచి సహించని వారు. అయినా వారు నన్ను ఎలా విస్మరించగలిగినట్లు? తమ సేవకులకు యోగక్షేమము కల్పించుటే వ్రతమైన స్వభావము కలిగిన వారు కదా. వారిరువురు ఎప్పుడైనను అబలనైన నన్ను తలచుట జరిగేనా? ఏనాడైనను కోమల శ్యామల గాత్రుని నా రాముని దర్శించి నా కన్నులు ధన్యత నొందునా అని బాధపడెను సీతమ్మ. ఈ విధముగా పలుకుచుండగానే సీతమ్మ తల్లి కన్నీరు మున్నీరైనది. ఎట్టకేలకు తనను తాను సంభాళించుకొని ఈ విధముగా పలికెను. హనుమా, సర్వసమర్థుడైన నా స్వామి, నా ప్రాణేశుడు నన్ను విస్మరించెనే అన్న దుఃఖము పట్టి పీడించుచున్నది. నిష్ఠూరత నా స్వామి స్వభావము కాదు కదా. శ్రీరాముని ఎడబాసి విరహ తప్తయై వ్యాకులత చెందిన సీతమ్మను చూచి హనుమ ఇలా పలికెను. అమ్మా, సౌమిత్రి సహితుడైన నా స్వామి కరుణావరుణాలయుడు శ్రీరాముడు క్షేమమే. కాని మీ విరహముతో స్వామి చింతాక్రాంతుడు కాని క్షణమే లేదు. మీ మనసులోని సంశయాన్ని వదిలించుకో తల్లి. శ్రీరాముని ఎదలో నీ ఎడల అవధిలేని ప్రేమామృతమే నిండియున్నది అని పలికెను. ఈ మాటలు పలుకుచుండగానే శ్రీరామచంద్రుని దయాగుణము స్ఫురించగానే హనుమ గుండె బరువై కంఠము దగ్ధదమై కన్నులలో ప్రేమాశ్రులు దొరలసాగాయి. కొంతసేపటికి
తిరిగి సంబాలించుకొని ఇలా పలికెను. అమ్మా, శ్రీరామ ప్రభువు నీ గురించి ఇలా చింతిస్తున్నారు. ప్రియా, మనసులోని దుఃఖము మరొకరికి చెప్పుకొంటే గుండె బరువు తీరుతుందని నానుడి. నా దుఃఖాన్ని ఎవరికి చెప్పుకొనేది? మన ఇరువురి అనురాగపు టంచుల లోతు నా మనసుకి తప్ప వేరెవ్వరికీ తెలియదు. ఆ మనసిప్పుడు నన్ను వదిలి నిన్నే చేరుకొన్నది. మరి నా ప్రేమ భావన నీవే తెలుసుకొనగలగాలి అని స్వామి మాటలు వివరించెను హనుమ. ఈ మాటలు చెవి సోకగానే శ్రీరాముని ప్రేమానురాగాలకు ఒళ్ళు పులకించగా ఒక్క క్షణము బయట ప్రపంచమే మరచిపోయెను అమ్మ. ఆంజనేయుడు మరలా ఇలా పలికాడు. తల్లి, ధైర్యము వహించు. రఘువీరుని పరాక్రమాన్ని మనసులో తలుచుకో. శ్రీరామచంద్రుని బాణములనే అగ్నిశిఖలు సకల రాక్షసగణాన్ని భస్మము చేసివేస్తాయి. అప్పుడు సీతమ్మ తల్లి హనుమను ఇలా అడిగెను. హనుమా, మీలాంటి అల్ప శరీరులు, మాయావులు, బలశాలురు అయిన రాక్షసులతో ఎలా పోరాడగలరు అని పలికెను అమ్మ. అప్పుడు హనుమ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అప్పుడు హనుమ దేహబలము, మనోబలము, బుద్ధిబలము తెలుసుకొన్న సీతమ్మ తల్లి, నాయనా, సకల గుణాకరుడవై, అజేయుడవై, అమరుడవై, శ్రీ రఘునాథ పాద భక్తుడవై నిలిచియుందువుగాక అని ఆశీర్వదించెను అమ్మ.